హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంటలక్క కిచెన్. ఇంకొకసారి కొత్త వంటకంతో మీ ముందుకు వచ్చేసింది మీ వంటలక్క కిచెన్. 1 కేజీ బియ్యం పిండితో క్రిస్పీగా పప్పు చెక్కలు చేసుకోవచ్చండి. అది ఎలాగో మనం ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఇవి చేసుకోవడానికి నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు 100 గ్రాములండి. నెక్స్ట్ పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం, వెల్లుల్లి, అలాగే మన బియ్యం పిండి అండి. ఇదేమో ఎంతంటే కేజీ తీసుకోవాలి. నెక్స్ట్ సాల్ట్ తగినంత. ఇప్పుడు ఏంటంటే అల్లం వెల్లుల్లి ముందు పేస్ట్ చేసేసుకోవాలండి. మిక్సీ జార్లో వేసుకొని ఇలా ముక్కల కింద కట్ చేసుకొని అల్లాన్ని పేస్ట్ చేసేసుకోవాలి. పేస్ట్ చేసేసుకొని మన బియ్యం పిండి ఉంది కదండి, అందులో వేసేసుకోండి. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు మన కరివేపాకులు ఉన్నాయి కదా, కరివేపాకులు అలాగే పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని ముక్కల కింద ఇందులో వేసుకొని దీన్ని కూడా పేస్ట్ లాగా చేసుకోవాలండి. చూడండి, ఇలా పేస్ట్లో చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఈ మిశ్రమాన్ని కూడా బియ్యం పిండిలో వేసుకోవాలి మనం. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు ఉంది కదండి, వాటిని కూడా ఇందులో వేసేసుకొని ముందుగా వీటిని సమానంగా కలుపుకోవాలండి. ఇవి బాగా మిక్స్ అయిన తర్వాత మనం టేస్ట్కి సరిపడినంత ఉప్పును కూడా వేసుకోవాలి. ఇందులోనే ఉప్పును కూడా వేసుకొని చూడండి ఇలాగా బాగా దగ్గరికి కలుపుకోవాలండి. తర్వాత ఇందులోకి కాచిన ఒక 150 గ్రాముల వేడి డాల్డా కూడా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇదిగోండి కొంచెం మిక్స్ చేస్తున్నాను. బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి కొంచెం వేడి నీళ్ళు పోసుకొని కలుపుకుంటూ కొంచెంగా వేసుకొని కలుపుకుంటూ ఒక ముద్దలాగా చేసుకోవాలండి. చూడండి, కొంచెం వేసుకోండి, ఒకేసారి వేసుకుంటే ఎక్కువైపోవచ్చు. అందుకని చెప్పేసి కొంచెం వేసుకొని ఇలా కలుపుకుంటూ దగ్గరికి మళ్ళీ కొంచెం పడితే మళ్ళీ కొంచెం వేసుకుంటూ అలా చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే ఇలా ఉన్నప్పుడే మనం ఉప్పుని చూసుకుంటే మనకి బాగా తెలుస్తుంది. అదే మనకి మొత్తం కలిపిన తర్వాత అయితే మళ్ళీ ఉప్పు సరిగ్గా కలవదు. సో ఉప్పు కూడా ఇప్పుడే చూసుకోండి. అలా మొత్తం ఇలా కలుపుకుంటూ దగ్గరికి మరీ పేస్ట్లో అవ్వకూడదు, అలాగని చెప్పి మరీ గట్టిగా ఉండకూడదు. చూడండి, ఇలా మిశ్రమంలా అయితే చేసుకోవాలి. ఇలా ముద్దలా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కవర్ తీసుకోండి. ఇలా కవర్ తీసుకొని ఇలా 2 వైపులా ఉండేలాగా ఒక కవర్ తీసుకొని ఆయిల్ తీసుకొని ఇలా నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలాగా 2 వైపులా కూడా ఆయిల్ రాసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం ఉంది కదా మనం ముందుగా కలిపి పెట్టుకునేది, ఇలా చిన్న ఉండలు తీసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలండి. చూడండి, ఇక్కడ ఎలా పెడుతున్నానో అలాగ ముందైతే ఉండలు చేసేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి. ఉండలు చేసేసుకొని ఇలా మనకి ఎంత కవర్ అయితే ఉందో దాని మీద ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని సింపుల్గా చూడండి ఇలా మడత పెట్టేసి ఇలా ఏదైనా ఒక మూత తీసుకొని ఒక బాక్స్ది కానీ ఏదైనా సరే మనం ఇలా పాముకుంటే అవి రౌండ్గా మంచిగా వస్తాయన్నమాట. మంచి షేప్ అనేది వస్తుంది అన్నమాట. అలా మొత్తం అనేది పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే రౌండ్గా అండ్ మీకు సింపుల్గా కూడా అయిపోతుందండి. పని కూడా ఎక్కువ ఉండదు. సో నేను ఈజీగా చెప్తున్నాను మీకు. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో. సో ఇలాగే మొత్తం అన్నీ కూడా చేసుకుంటూ ఒక పక్క ఏం చేయాలంటే మనం మూకిడి పెట్టుకోవాలండి. చూడండి, నూనె వేసుకొని మూకిడి బాగా కాగాలండి. ఆయిల్ మరిగిందో లేదో కొంచెం ఇలా వేసుకొని చూసుకుంటే ఆయిల్ మరిగిందో లేదో మనకు తెలుస్తుంది. ఆయిల్ మరిగిన తర్వాత ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాం కదండి, వాటిని ఇంకో ఇలా తీసుకొని ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు చూడండి ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత పక్కన తీసుకొని పెట్టుకోవాలి. అలాగే మిగతావన్నీ కూడా పిండి మొత్తం కూడా ఇలాగే చేసేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ క్రిస్పీ పప్పు చెక్కలు రెడీ అయిపోయినాయండి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.